హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. ఈ రోజు మనతో ట్రెండింగ్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, సినీ క్రిటిక్. ఆయనతో మాట్లాడండి. హాయ్ సార్. హాయ్. భారతీయుడు 2 ఇండియన్ 2 మూవీ ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది అసలు? యాక్చువల్గా 5 years అయింది ఇది స్టార్ట్ అయ్యి. ఫస్ట్ మనకి శంకర్ అండ్ కమల్ హాసన్ కాంబినేషన్లో ఇండియన్ సినిమా ఎంత హిట్టో అందరికీ తెలుసు, భారతీయుడు. ఎప్పుడో దానికి సీక్వెల్ ప్రకటించగానే అరే ఇన్నేళ్ళ తర్వాత ఇంత పెద్ద సీక్వెల్ ఏంటని. యాక్చువల్గా చాలా ఏళ్ళ తర్వాత వచ్చిన సీక్వెల్స్లో ఫస్ట్ యుగానికి ఒకడు వచ్చింది. యుగానికి ఒకడు వచ్చిన తర్వాత దానికి 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి 2 తీస్తున్నారని 7/G బృందావన్ కాలనీకి సీక్వెల్ అని చెప్పి వచ్చాయి. ఆ తర్వాత ఇది యాక్చువల్గా చెప్పాలంటే అంటే చాలా ఏళ్ళ తర్వాత ఒక సినిమాకి సీక్వెల్ రావడం అనేది చూసాము. ఇప్పుడు శంకర్ సినిమా ఏదైతే ఉందో ఇండియన్, దానికి సీక్వెల్ అనగానే అందరికీ పుణకలు వచ్చేసాయి. సరే అయిపోయింది. ఎందుకు అయిందో తెలియదు, కొన్ని రోజుల తర్వాత షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత కరోనా కష్టాలు వచ్చాయి వీళ్ళకి, చాలా ఈ లాక్డౌన్లు ఇవన్నీ అయిపోయి ఒక రకంగా ఆగిపోయింది షూట్. ఇంకెప్పుడు ప్రారంభిస్తారు అనే టైంలో శంకర్కి ఇంకో ఆఫర్ వచ్చింది దిల్ రాజు నుంచి, 500 కోట్ల సినిమా గేమ్ చేంజర్. సో ఇది భారీ సినిమా, అందరూ ఉన్నారు దీంట్లో, లేని ఆర్టిస్ట్ లేరు, భారీతనము అండ్ 500 కోట్లు. పైగా దిల్ రాజు అండ్ రామ్ చరణ్ ఆఫ్టర్ RRR ఆయన పెద్ద గ్లోబల్ స్టార్ అయిన తర్వాత 500 కోట్ల సినిమాని బ్యాలెన్స్ చేస్తున్నాడు. సో ఇట్లాంటివి ఉండేసరికి ఈయన దీని మీద కూడా ఇంట్రెస్ట్ పెడుతున్నాడు. సో తర్వాత ఏం చేసిందంటే ఇప్పుడు ఈయన మళ్ళీ ఇండియన్ 2 స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏది కమల్ హాసన్ విక్రమ్ నుంచి ఫామ్లోకి వచ్చిన తర్వాత దీని మీద వేగం పెరిగింది, ఒత్తిడి కూడా పెరిగింది, తొందరగా ఇది కంప్లీట్ చేసేయాలని చెప్పేసి. సో అప్పుడు ఏమైంది, యాక్చువల్గా ఇండియన్ 2కి కష్టాలు ఎక్కడొచ్చాయంటే జయలలిత అప్పట్లో చాలా టార్చర్ చేసింది వీళ్ళని. కమల్ హాసన్కి జయలలితకి అసలు పడేది కాదు, ఆయన సినిమాలన్నీ ఆమె ఇబ్బంది పెట్టేది. తర్వాత ఇప్పుడు ఆవిడ పోయిన తర్వాత కొంచెం ఫ్రీ అయ్యారులే. ఇక ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఒక 15 days ఆయన ఇక్కడ ఉంటే ఇంకో 15 days దాంట్లో ఉంటున్నాడు, అటు ఇటు చేస్తున్నాడు. సో ఇది కంప్లీట్ అవుతుంది అది కంప్లీట్ అవుతుంది అనే డైలమాలో ఉంది. సో ఇది అవ్వట్ల, దీనికి అది గండం దీనికి ఇది గండం. ముందేది రిలీజ్ చేయాలి అంటే ఓవరాల్ చెప్పాలంటే ఇండియన్ 2 రిలీజ్ చేయాలి, ఎందుకంటే అది ముందు నుంచి వస్తుంది కాబట్టి కమల్ హాసన్ గారికి పెద్ద పెట్టించి ఫస్ట్ దాన్ని రిలీజ్ చేశాక నెక్స్ట్ గేమ్ చేంజర్ రిలీజ్ చేయాలి, లేదా ఏకకాలంలో రిలీజ్ చేసుకోవాలి. ఈయనకి గేమ్ చేంజర్కి మహా అయితే సంక్రాంతికి వస్తుందేమో అనే ఒక డౌట్ ఉంటే, ఇప్పుడు ఇది ఇండియన్ 2 సినిమా షూట్ అయిపోయినా కూడా విజువల్ ఎఫెక్ట్స్కి కొంచెం టైం పడుతుంది. సో దాంతో ఏం చేస్తున్నారు, అట్లీస్ట్ సమ్మర్కి రిలీజ్ అంటే ఏప్రిల్కి వాయిదా వేశారని ఒక వార్త వచ్చింది. మరి ఇది ఏప్రిల్కి వాయిదా పడిపోతే గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి? అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దసరాకి వస్తుందా, అంటే రామ్ చరణ్ దేవ్ సినిమా వస్తుందా రాదా అని ఒక డౌట్. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే దిల్ రాజుకి సంక్రాంతి సెంటిమెంట్, కంపల్సరీ సంక్రాంతి అంటే దిల్ రాజు సినిమా ఉండాల్సిందే, అది ఆయన రూలు. సో ఈ 500 కోట్ల సినిమాని సంక్రాంతి అకౌంట్కి షిఫ్ట్ చేద్దామని వీళ్ళు అనుకున్నారు. సో ఇప్పుడు అక్కడ ఇంకో గొడవ ఏంటంటే సంక్రాంతికి ఆల్రెడీ బర్త్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో అంటే ఇటు ప్రభాస్ సినిమా ఉంది మన ప్రాజెక్ట్కి, సో అట్లాగే పవన్ కళ్యాణ్ది కూడా ఒక సినిమా వస్తుందని చెప్పేసి ఉంది, అంటే ఉస్తాద్ భగత్ సింగ్ లేదా ఓజీ ఆ టైంకి రావాలన్నట్టుగా ఒక పెట్టుకున్నారు. మహేష్ బాబు సినిమా కూడా ఉంటుంది ఆ టైంలో అని చెప్పేసి ఇంకొకటి. బట్ మహేష్ బాబు సినిమా ఏం లేదు, గుంటూరు కారం ఆల్రెడీ ఇప్పుడు వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ ఈ దసరా లోపు వచ్చేస్తుంది. సో ఇంకేమున్నాయి అయితే ఇప్పుడు లాస్ట్ ఈ సంక్రాంతి సీజన్లో వాల్తేరు వీరయ్య అండ్ వీరసింహారెడ్డి, అలాగే వారసుడు, తెగింపు, కళ్యాణం కమనీయం 5 సినిమాలు కలిసినా కూడా 500 కోట్ల బడ్జెట్ లేదు, అంటే ఇంచుమించు అటు ఇటుగా 500 కోట్లు రాబట్టాలి. విఫలమైపోయింది. ఓన్లీ వాల్తేరు వీరయ్య అండ్ వీరసింహారెడ్డి కూడా కష్టపడి దాటేసింది 70 CR. వాల్తేరు వీరయ్య వచ్చింది 160 సమ్ అరౌండ్ కలెక్ట్ చేసింది, ఓకే. మిగతావన్నీ ఫ్లాప్. అంటే ద రీజన్ ఇప్పుడు మళ్ళీ ఈ సంక్రాంతికి 500 కోట్లు అంటే ప్రాజెక్ట్కే కూడా అంత బడ్జెట్టే, అండ్ ఇప్పుడు ఇది ఇంత బడ్జెట్. నెక్స్ట్ ఇంకేమైనా సినిమా వస్తే 1000 కోట్లు వసూలు చేయాలి, అంటే ఇండస్ట్రీ వైజ్గా ఇండస్ట్రీ 1000 కోట్లు చేయాలి. 500 CR ఇండస్ట్రీ మోయలేదు, తీసుకురాలేదు, 1000 కోట్లు ఎలా కలెక్షన్స్ వస్తాయి? రీజన్ నువ్వు ఎన్ని కోట్ల సినిమాలు రిలీజ్ చేసినా థియేటర్లు అన్నే కదా ఉన్నాయి, కొత్త థియేటర్లు ఏం లేవు, అవే థియేటర్లు అవే షోస్, సింగిల్ స్క్రీన్స్లో రోజు 4 గంటలే. గవర్నమెంట్ ఇంకా రూల్ మార్చలా, మల్టీప్లెక్స్లో నువ్వు ఎన్నన్నీ వేసుకుంటావు కాబట్టి ఎన్ని మాత్రమే వేస్తావు, అది అయ్యే పని కూడా కాదు. సో ఆ రకంగా థియేటర్స్ ఇబ్బంది అప్పుడు నీకు ఫస్ట్ డే ఒకవేళ డివైడ్ టాక్ వచ్చిందంటే 500 కోట్లు మటాష్, అంటే ఇక ఆశ వదులుకోవాల్సిందే. లేదు డివైడ్ టాక్ వచ్చినా సరే
కాంపిటీషన్ లేకపోతే ఇప్పుడు సినిమా ఆదిపురుష్ ఉంది, అది ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా ఇంకా ఆడుతుంది అంటే ద రీజన్ అసలు ఎందుకు ఇలా తీసాడని జనాలు వెళ్తున్నారు. 500 కోట్లు వచ్చేసాయి వాళ్ళకి ఏదో రకం. అంటే ఇప్పటివరకు కాంపిటీషన్ లేదు. ఇప్పుడు ఈరోజు సామాజిక వర్గం రిలీజ్ అయ్యేంత వరకు లాస్ట్ వీక్ కూడా పెద్ద సినిమాలు ఏం లేవు చెప్పుకోతగ్గ. సో అట్లా దానికి అడ్డంకులు లేవు. బట్ సంక్రాంతి అట్లా కాదు కదా. సంక్రాంతికి ప్రతి ఒక్కటి రావాలని ఉంటుంది. 3 రోజులు 3, 2, 4 సినిమాలు రిలీజ్ అవుతాయి. థియేటర్స్ ఏమో అన్నీ ఉన్నాయి. సో దీన్ని అందరికీ పంచాలి. ఈ రకంగా చూసుకుంటే గేమ్ చేంజర్ సంక్రాంతికి కుదరదు బేసిక్గా చెప్పాలంటే. కానీ దిల్ రాజుకి మాత్రం సంక్రాంతికి సినిమా ఉండాలి. సో ఆయన ఇంకేదైనా సినిమాని కొనైనా రిలీజ్ చేయొచ్చు, లేకపోతే ఆయన ఓన్ ప్రొడక్షన్లు. ఇప్పుడు వాళ్ళ కూతురు కూడా నిర్మాత అయ్యి బలగం లాంటి సినిమాలు చేసింది కదా, అట్లాంటి చిన్న సినిమా అయినా రిలీజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా రిలీజ్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇండియన్ 2కి రామ్ చరణ్ తేజకి పొంతన పడట్ల. ఫస్ట్ శంకర్ ఈ సినిమా కంప్లీట్ చేశాడు కాబట్టి ఇదే అంటే షూట్ కంప్లీట్ అయిపోయింది. రామ్ చరణ్ ఏంటి ఇంకా షూట్ నడుస్తుంది. అంటే షూట్ అయిన తర్వాత మళ్ళీ దానికి విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా టైం పడుతుంది. సో వీళ్ళ టీమ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక డైరెక్టర్కి ఒక టీం ఉంటుంది. ఆ టీం ఒక టాస్క్ అయ్యాక ఇంకో టాస్క్కి వెళ్తారు. వాళ్ళ దగ్గరకు ఆల్రెడీ ఒక రా ఫుటేజ్ వచ్చేసింది ఇండియన్ సినిమా. అలా అని చెప్పి 2 సినిమాలు రుద్దితే 2 ఎటు కాకుండా పోతాయి. సో ఈ రకంగా చూసుకుంటే ఫస్ట్ ఇండియన్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ గేమ్ చేంజర్ అని ఉంది. సో ఇప్పుడు చరణ్ అభిమానులకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, రామ్ చరణ్ తేజ సినిమా ఇప్పుడు ఇయర్ ఎలాగూ లేదు, నెక్స్ట్ ఇయర్ కూడా ఉండదేమో, మేము వెయిట్ చేయాల్సి వస్తుందేమో అన్నట్టుగా వాళ్ళు పాపం ఫీల్ అవుతున్నారు. ఈ ఇయర్ ఆయన చేసింది ఒకటే అంటే, మొన్న కిసీకా బై కిసీకి జాన్లో సల్మాన్ ఖాన్తో హిందీ సినిమా ఉంటే అందులో సాంగ్లో జస్ట్ అలా వచ్చి వెళ్ళాడు. మహా అయితే యాడ్స్, అంతమించి ఏమీ చేయలేదు. సో ఫ్యాన్స్కి ఇది ఒక ఇబ్బందిగా మారింది. ఓవరాల్గా చెప్పాలి అంటే, నా పర్సనల్ అభిప్రాయం చెప్పాలి అంటే, గేమ్ చేంజర్ అయితే నాకు తెలిసి పెద్దగా ఆకట్టుకునే ఇదేం లేదు. ఎందుకంటే దాంట్లో కథలో కొత్తదనం లేదు. బేసిక్లీ స్టోరీ ఏంటి, రాజకీయ నాయకుడైన డాడీ, అక్కడ ప్రత్యర్థులు ఉన్నాడు, వాళ్ళు ఇబ్బంది పెట్టి నన్ను చంపేశారు. తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు ఎన్ఆర్ఐ వచ్చాడు, ఆయన ఎలక్షన్ కమిటీకి హెడ్ అయ్యాడు, ఐఏఎస్ అయ్యాడు, వీళ్ళందరూ అంతుపట్టించాడు. ఇది బేసిక్ మనం ఎక్కడ అన్నిట్లో చూసే కథే. కాకపోతే ట్రీట్మెంట్ ఏమన్నా కొత్తగా ఉంటే ఏమన్నా అనుకోవచ్చు. కాకపోతే శంకర్ సినిమాలో భారీతనం ఎక్కువ ఉంటుంది, అంతమంది ఉంటారు, ఎందుకు ఉంటారో తెలియదు. సో ఈ రకంగా చూస్తే ఆ సినిమా అయితే నాకైతే తేడా కొడుతుంది. దాన్ని అయితే ఎవరు నిలబెట్టలేరు. ఏమన్నా ఆశలు పెట్టుకుంటే ఇండియన్ 2 మీద పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ విక్రమ్తో కమల్ హాసన్ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి. ఇకపోతే దిల్ రాజుకి మాత్రం ఈ ఇయర్ కలిసి రావట్లా. ఎందుకంటే సంక్రాంతికి ఎట్లా అన్ని ఫ్లాప్లే. పోనీ అదృష్టం బాగుండి బలగం సినిమా హిట్ అయినప్పటికీ కూడా డబ్బులు రాలే. ఎందుకంటే దాన్ని చిన్న సినిమా అనుకొని రాంగ్ స్టెప్ వేసి ఏం చేశాడు, తొందరగా ఓటీటీకి ఇచ్చేసుకున్నాడు. అది అయినా ఆడుతుంది, అది అంతే, లక్ లేదు. అంటే రిలీజ్ చేసినా ఒక బాధ, చేయకపోతే ఒక బాధ. సో ఈ ఇయర్ మాత్రం ఆయనకి ఎందుకో కొంచెం ట్రాక్ రికార్డ్ బాగాలేదని చెప్పుకోవాలి. ఇప్పుడు రేపు వాళ్ళ అబ్బాయి బర్త్డే ఉంది, ఫస్ట్ బర్త్డే, అందరూ వస్తున్నారు. మరి అదైనా సక్సెస్ అవుతుందో లేదో తెలియదు. ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం గేమ్ చేంజర్ అండ్ ఇండియన్ 2 అంటే ఒక తారతమ్యం లేకుండా అట్లా బతుకుతున్నాయి అన్నమాట. ఏది రిలీజ్ అవుతుందో తెలియదు, ఏది ఫ్లాప్ అవుతుందో తెలియదు. 2 మాత్రం ఏకకాలం రిలీజ్ అయ్యే ఛాన్స్లు అయితే లేవు. ఎందుకంటే శంకర్ ఒకటే టీం, ఒకటే డైరెక్టర్ టీం కాబట్టి వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. ఇది సంగతి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాళ్ళ ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ముందుంటుంది ఆద్య మీడియా.